రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ చేంజర్' మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఏ ఫిలిమ్స్ అధినేత అనిల్ తందాని 75 కోట్లకు నార్త్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'గేమ్ చేంజర్' నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ 'జరగండి' మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా మూవీని అక్టోబర్లో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే 'పుష్ప', 'దేవరి' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వందల కోట్లు పెట్టి బ్యానర్స్ సొంతం చేసుకున్నాయని టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో అది కూడా నార్త్లో చరణ్కు ఉన్న మార్కెట్ ఏ రేంజ్లో ఉన్నది అనేది ఈ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ చూస్తేనే తెలుస్తుంది. కేవలం ఒక పోస్టర్ మాత్రమే ఈ సినిమా నుండి రిలీజ్ అయింది. ఇప్పటి వరకు టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇక టీజర్ కూడా రిలీజ్ అవ్వకముందే ఇలాంటి రికార్డును ఏ హీరో అందుకోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గత కొన్ని ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నది. అయితే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అవుతుంది. రామ్ చరణ్ తన కెరీర్లో ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ మాదిరిగా భావిస్తున్న చిత్రం కొన్నేళ్లుగా సెట్స్లోనే ఉండిపోయింది. ఇండియన్ 2 వివాదం కారణంగా కొన్ని నెలలు వాయిదా పడితే ఆ తర్వాత 'RRR' మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ అమెరికాకు వెళ్లడంతో సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత ఉపాసన డెలివరీ కోసం రామ్ చరణ్ షూటింగ్కి దూరంగా ఉండడంతో ఈ సినిమా సెట్స్ పైనే ఉండిపోయింది. అయితే కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నది. శంకర్, రామ్ చరణ్ కలిసి ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం రెగ్యులర్గా షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇటీవలే వైజాగ్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు. అయితే ఈ సినిమా గురించి ఇటీవల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 'గేమ్ చేంజర్' త్వరలోనే రిలీజ్ అవుతుంది. కానీ ఆ డేట్ చెప్పే అధికారం నాకు లేదు. శంకర్ ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు ఈ సినిమాకు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక అంతా శంకర్ చేతుల్లోనే విడుదల తేదీ ఉందని చెప్పారు. అయితే 'గేమ్ చేంజర్' మూవీ నార్త్ ఇండియా హిందీ బిజినెస్ ఇటీవల పూర్తి చేసుకున్నది. ఈ సినిమాను హిందీ ప్రాంతంలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత అనిల్ తందాని సిద్ధమయ్యారు. ఈ సినిమాను నవంబర్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ నెలలో ఏ రోజున విడుదల చేయాలనే డేట్ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.